హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఇది సమయం, ఓ మీరు మన్నా సమయం, ఉదయకాలపు బంగారు వాక్య వాగ్దాన సమయం. ఆదరించి బలపరచే ఓ మేరు మన్నా, మార్గం చూపి నడిపించే ఓ మేరు మన్నా, వాక్య వాగ్దాన సమయం, ఓ మేరు మన్నా సమయం. ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ఓ మీరు మన్నా ఈరోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం. బాగున్నారా ప్రియ దేవుని బిడ్డలారా? దేవుడు మంచివాడు, మనల్ని బాగుగా ఉంచుతాడు. గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దేవుడు ఎంతగా నిన్ను నన్ను కాపాడుతూ ఉన్నాడు అంటే, లోకంలో మరి పరిస్థితులు భీకరంగా ఉన్నప్పటికీ కూడా వాటన్నిటిలో నుంచి మనల్ని లేవనెత్తుతూ ఉన్నాడు. ఆయన సర్వాంతర్యామి, సర్వ సృష్టికర్త అయిన దేవాది దేవుడు. దేవుని యొక్క వాక్యంలో ఈరోజు ప్రభు మనతో ఏమని మాట్లాడుతున్నాడంటే, ఇర్మీయా గ్రంథం 23వ అధ్యాయం 23వ వచనంలో, నేను సమీపమున ఉన్న దేవుడన మాత్రమేనా, దూరమున ఉండు దేవుడను కానా అని మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, జెరమియా 23:23, Am I only a God nearby, declares the Lord, and not a God far away? ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ప్రశ్నిస్తూ ఉన్నాడండి. ఇక్కడ సందర్భాన్ని కనుక చూసుకుంటా ఉంటే, అక్కడున్న కపట ప్రవక్తలు దేవుని మాటను కాకుండా సొంత మాటలను చెప్తున్న సందర్భంలో ప్రభు మాట్లాడుచున్న మాటలండి ఇవి. మరి నేను వింటలేదనుకుంటున్నారా? నేను చూడలేదనుకుంటున్నారా? నేను దగ్గరున్న వాడనే, నేను దూరంగా ఉండలేనా నేను అని మాట్లాడుతూ, నేను సర్వాంతర్యామిని, సర్వ సృష్టికర్తను, నేను ఉన్నవాడను అనువాడను, నాకు మరుగైందంటూ ఏది కూడా లేదు, నాకు అసాధ్యమైందంటూ ఏదీ లేదు అని చెప్పి ప్రభు మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి వ్యతిరేకమైన కార్యాలు, దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలు, దేవుని బిడ్డలకు వ్యతిరేకమైన ఆలోచనలు నీవు చేయడానికి వీల్లేదు. ఎందుకంటే ప్రభువు అన్నీ వింటూ ఉన్నాడు. చెవులు నిర్మించిన వాడు వినకుండా ఉంటాడా? కన్నులు నిర్మించిన వాడు కానకుండా ఉంటాడా? ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన రాకుండా ఉంటాడా? నీ ప్రక్కన నిలవబడకుండా ఉంటాడా? గమనించండి, దేవునికి మరుగైందంటూ ఏది కూడా లేదు అండి. ప్రభు మన తండ్రి, రాజులకు రాజు, ప్రభులకు ప్రభుడు అన్న సంగతిని మర్చిపోవద్దని చెప్పి మనం చేస్తూ ఉన్నాను. ఆయన సర్వాంతర్యామి. నేను సమీపంగానే ఉంటానా? దూరంగా ఉండలేనా? నేను అక్కడ ఇక్కడ ఎక్కడైనా ఉండగలిగిన దేవుడను కానా? సర్వవ్యాపిని నేను అని చెప్పి ప్రభు మాట్లాడుతున్నాడు, హెచ్చరిక చేస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి మరుగుగా ఏమైనా చెయ్యాలని అనుకుంటే నువ్వు చెయ్యలేవు అన్న సంగతిని గ్రహించమని చెప్పి ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. ఒకవేళ మరి దైవజనులుగా మేము ఎన్నో మాటలు మీకు చెబుతూ ఉంటాము. మాకు మరుగుగా మీరు ఎన్ని కార్యాలు చేసినప్పటికీ నీ ప్రియులారా, ప్రభువుకు మరుగుగా ఏమీ చేయలేరన్న సంగతిని మాత్రము గ్రహించాలని చెప్పి మనవి చేస్తున్నాను. హృదయంలో తలంపు పుట్టక మునిపే ఆయన నిన్ను ఎరిగిన దేవుడు అన్న సంగతిని గ్రహించాలి అని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. అందుకే 139వ కీర్తనలో చాలా చక్కటి మాటలు భక్తుడు వ్రాయడం మనం చూస్తూ ఉన్నాం. దావీదు భక్తుడు, ప్రియ దేవుని బిడ్డలారా, తన అంతరంగాన్ని అంతటిని అద్భుత రీతిలో ఇక్కడ ఉంచాడు అండి. మనం చూస్తే 7వ వచనం నుంచి చక్కటి మాటలు రాయబడి ఉన్నాయి. నేను నీ ఆత్మ యుద్ధ నుండి నేను ఎక్కడికి పోదును, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోదును. నేను ఆకాశంకి ఎక్కినా నీవు అక్కడ ఉన్నావు, నేను పాతాళం నందు పండుకొనినను నీవు అక్కడను ఉన్నావు. నువ్వు వేకూరెక్కలు కట్టుకుని సముద్ర దిగంతములలో నివసించినను అక్కడను నీ చేయి నన్ను నడిపించును, నీ కుడి చేయి నన్ను పట్టుకొనును. అంధకారము నన్ను మరుగు చేయదు, నాకు కలుగు వెలుగు రాత్రి వలె ఉండును అని నేను అనుకుని నా ఎడల చీకటి అయినను నీకు చీకటి కాకపోవును, రాత్రి పగటి వల్లే నీకు వెలుగుగా ఉండును, చీకటియు వెలుగును నీకు ఏకరీతిగా ఉన్నవి. నా అంతరింద్రియములను నీవే కలుగ చేసేదివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. ఇలా కొన్ని మాటలను మనం చూస్తే ప్రియులారా, అద్భుతమైన మాట. నేను ఎక్కడికి పోజాలను ప్రభువా, నా నడక నా పడక అంతా కూడా నువ్వు గమనిస్తున్నావు, నా చర్యలన్నింటినీ నువ్వు బాగుగా ఎరిగి ఉన్నావు. నేను కూర్చుండుట లేచుట నా మనస్సు నీకు తెలుసు, నాకు తలంపు పుట్టక మునిపే నీకు ఎరుగును అని 139వ కీర్తన అంతటిలోనూ కూడా దావీదు భక్తుడు చెప్తూ ఉన్నాడు. ప్రియులారా, అనుభవపూర్వకంగా చెప్తూ ఉన్నాడు. ఈ రోజున నువ్వు నేను కూడా
మనం అనుకోవచ్చు దేవుడు చూడలేదని అనుకుంటున్నారేమో. ప్రభు అన్నీ చూస్తూ ఉన్నాడు, అన్నీ మనస్కరిస్తాడు అన్న సంగతిని మర్చిపోవద్దని చెప్పి మనం చేస్తున్నాం. అందుకే దేవునికి దైవజనులకి విరోధమైన కార్యములు ఏవి తలపెట్టి నన్ను నీ ప్రాణానికి నష్టం తెచ్చుకోవద్దని చెప్పి ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఆయన సమీపమున ఉండు దేవుడు మాత్రమే కాదు, దూరముగా ఉండు దేవుడు, సర్వాంతర్యామి, సర్వవ్యాపి, సర్వజ్ఞాని అని చెప్పి దేవుని యొక్క వాక్యాన్ని బట్టి తెలియచేస్తూ ఉన్నాను. ఆయనకు మరిగైండు మనం ఏమీ చేయలేము. కాబట్టి మన ప్రతి చర్య, నడత, పడక, మాట, చూపు, తలంపు, ఆలోచన సమస్తాన్ని కూడా ఆయనకు యోగ్యమైనదిగా ఎంచుకుంటూ మన నిత్య జీవితాన్ని చక్కగా జీవించి ప్రభు చేత ఆశీర్వదించబడదాము. పరిశుద్ధుల జాబితాలో నిత్యము నిలిచి ఉందాము. అట్టి విధమైన కృపా భాగ్యం పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినం బర్త్డేస్ మరియు వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకుంటున్న వారికి శుభాలు తెలియజేస్తున్నాను. ఈ నూతన వస్త్రంలో నూతనమైన దీవెనలు ప్రభు మీకు ప్రసాదించునుగాక. మీ కొరకు ఒక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను. యెషయా గ్రంథం 60:19 యెహోవాయే నీకు నిత్యమైన వెలుగవును, నీ దేవుడు నీకు భూషణముగా ఉండును. దేవునికి మహిమ కలుగునుగాక. చక్కటి వాగ్దానము స్వీకరించి ఆశీర్వదించబడండి. వెలుగైన దేవుడు నీ మార్గములన్నింటినీ వెలుగును ప్రసాదింపు చేస్తాడు. ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడానికి వందనాలు చెల్లిస్తున్నాను. మహిమగల దేవుడుగా మా బిడ్డలను దర్శించండి. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నందుకు నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభా. సమస్త విషయాల్లోనూ మీరే మాకు తోడుగా ఉండి నడిపించండి తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభా. నీవు ఎంత మంచి దేవుడవో తండ్రి, నీకు స్తోత్రాలయ్యా. నీ కార్యాలు మా పట్ల త్వరపెట్టమని వేడుకుంటున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభా. నాయన, నీవే అద్భుత కార్యాలు జరిగించమని వేడుకుంటున్నాను ప్రభా. నీకు స్తోత్రాలు నాయన. ఈ దిన దీవెనలన్నీ అనుగ్రహించండి. నీవు సమీపంగా ఉన్న దేవుడు మాత్రమే కాదు నాయన, నీవు దూరంలో ఉన్న దేవుడవు ప్రభా. లోకమంతా నువ్వు వ్యాప్తి చెంది ఉన్నావు తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. నాయన, నీకు మరిగైంది ఏది కూడా మేము చేయలేము ప్రభా. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకునండి. ఈ వాక్య సత్యములు ప్రభా నాయన హృదయంలో భద్రం చేసుకుని నీకు యోగ్యమైన ప్రవర్తన కలిగి జీవించడానికి సహాయం చేయండి. ఇదిని దీవెనలన్నీ అనుగ్రహించండి. ప్రయాణాల్లో, పనుల్లో, ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించడంలో మీ సన్నిధి తోడుగా ఉంచండి. న్యాయం, నీతి, యథార్థత కలిగి బ్రతడానికి కృప చూపించండి ప్రభా. ఇంకా ప్రభా, ఇది నాన్న బట్టి ఎవరైనా చీకులు, చింతలు, వ్యాధులు, కష్టంలో ప్రభా నాయన, అపాయాల్లో తండ్రి నాయన ప్రభా బిడ్డలు కొట్టుమిట్టాడుతుంటే యేసు నామములో విడుదల కలుగును గాక తండ్రి. యుద్ధాలు మాన్పండి నాయన. వాతావరణ పరిస్థితులు బాగు చేయమని వేడుకుంటున్నాను నాయన. తండ్రి నీ ఉగ్రత మాన్పమని వేడుకుంటున్నాను. దయ చూపించమని వేడుకుంటాను. శ్రమలో ఉన్న వారిని ప్రభా విడుదల కలుగు చేయమని వేడుకుంటున్నాను తండ్రి. నీ సన్నిధి బిడ్డలతో ఉంచి నడిపించి మహిమ పొందుకోమని నీ కృపగల హస్తాలకు మా బిడ్డలను అప్పగిస్తూ ప్రతి వాని అక్కరత, అవసరత అయిన సమస్యల నుంచి యేసు నామములో విడుదల కలుగు చేసి మహిమ పొందుకోమని మీరే పోషకుడిగా, సంరక్షకుడిగా, ఆలోచనకర్తగా ఉండండి. ఆయుష్, ఆరోగ్యం, గౌరవ ప్రభావంతో మా బిడ్డలను నింపి నడిపించమని మా కొరకు త్వరలో రానని యేసే పుణ్యనామమును వినయముతో బ్రతిమలాడి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రిని దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవదేవుని నిన్న సహవాసం బిడ్డలెల్లరికూ సదా తోడై ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. Have a blessed day. God bless you all.